ప్రజల సమస్యలపై చర్చించడమే శాసనసభ సమావేశాల ముఖ్య ఉద్దేశం. ప్రతిపక్షాలు లేవనెత్తే సమస్యలకు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం పాలక పక్షం బాధ్యత. కానీ తెలంగాణ శాసనసభలో చర్చ అంటేనే రేవంత్ సర్కార్కు చెమటలు పడుతున్నాయి. బీఆర్ఎస్ తో పాటు విపక్ష స్వపక్ష పార్టీల సభ్యులు లేవనెత్తుతున్న ప్రశ్నలతో సర్కార్ దిక్కుతోచని స్థితిలో పడింది. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో మంత్రులు అడ్డంగా బుక్కవుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తులం బంగారం ప్రశ్నపై మంత్రి పొన్నం, వెబ్సైట్లపై ప్రశ్నకు మంత్రి సీతక్క చెప్పిన సమాధానాలతో సర్కారు వైఫల్యం బట్టబయలైంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని ప్రభుత్వం కీలక ప్రశ్నలున్న రోజు హడావిడిగా క్వశ్చన్ అవర్నే రద్దు చేసింది. ప్రశ్నోత్తరాలు రద్దు చేయడంపై బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం సహా విపక్షాలన్నీ సర్కార్ తీరును ఖండిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సాక్షిగా రేవంత్ సర్కార్ అసమర్థత మరోసారి బయటపడింది. బీఆర్ఎస్ తో పాటు విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ప్రభుత్వం పారిపోయింది. రేవంత్ సర్కార్ పాలన వైఫల్యానికి ఇదే నిదర్శనం. శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలను సభ్యులు క్వశ్చన్ అవర్లో సభ దృష్టికి తీసుకొస్తారు. సంబంధిత మంత్రి ఆ ప్రశ్నలకు బదులివ్వాల్సి ఉంటుంది. ఈ సెషన్స్ లో ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మంత్రులు ఇచ్చిన సమాధానాలతో ప్రభుత్వ వైఫల్యం బయటపడింది. అందుకే ఉన్నపళంగా క్వశ్చన్ అవర్ను రద్దు చేసింది రేవంత్ సర్కార్. రైతుల సమస్యలు, అప్పులు, రుణమాఫీ, రైతు భరోసాతో పాటు పలు అంశాలపై కీలకమైన ప్రశ్నలు ఉండడం వల్లే సర్కార్ పారిపోయినట్లు క్లియర్గా అర్థమవుతోంది. క్వశ్చన్ అవర్ రద్దు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు సర్కార్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక రేవంత్ సర్కార్ పారిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన అంశాలపై ప్రశ్నలు ఉన్నందుకే ప్రభుత్వం క్వశ్చన్ అవర్ను రద్దు చేసుకుందని అన్నారు. మీడియాలో చిట్చాట్ సందర్భంగా ప్రభుత్వ అసమర్థ విధానాలను హరీష్ రావు ఎండగట్టారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంపై శాసనసభ స్పీకర్తో పాటు కార్యదర్శికి బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు అడిగే ప్రశ్నలకు బదులు చెప్పలేక సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని గంగుల కమలాకర్ చెప్తుండగానే అతని మైక్ కట్ చేసింది కాంగ్రెస్ సర్కార్. రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం నేరమాని గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఇదేమి రాజ్యం అంటూ రేవంత్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి తమరు గమనించాలి, ఈరోజు హౌజ్లో 0 అవర్లో ఈ ప్రభుత్వాన్ని వేడుకున్న ఎక్కువ సంఖ్య ఎమ్మెల్యేలందరూ కూడా సాగునీటికి ఇబ్బంది, తాగునీటి ఇబ్బంది, మా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి ఈరోజు తమ ముందు ప్రభుత్వం విన్నవించుకున్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటి క్వశ్చన్ రాలే అధ్యక్ష. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ బ్లాక్ అధ్యక్ష. మా కరీంనగర్ అధ్యక్ష అధ్యక్ష అడుగుతున్నా అధ్యక్ష వెంకటేశ్వర్లు కాంగ్రెస్ సర్కార్ తులం బంగారం మోసం శాసన మండలి సాక్షిగా బట్టబయలైంది. ఎన్నికలకు ముందు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ₹1,00,000 నగదు సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రగల్భాలు పలికింది. 6 గ్యారంటీల్లో ఈ హామీని చేర్చింది.
ఇప్పటి వరకు ఈ పథకం ఊసేలేదు. తాజాగా మండలిలో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఇప్పటిదాకా పెళ్లిళ్లైన ఆడబిడ్డలకు కూడా తులం బంగారం ఇస్తారా అని ప్రశ్న లేవనెత్తారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు తులం బంగారం ఇవ్వలేమని మండలి సాక్షిగా తేల్చి చెప్పారు. ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు. మరి తర్వాతన్నా ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2,500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా? ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. తులం బంగారంపై రేవంత్ సర్కార్ మోసాన్ని మండలిలో బీఆర్ఎస్ ఎండగట్టింది. ప్రజలకు లేనిపోని హామీలిచ్చి మాట నిలబెట్టుకోకపోవడంపై మండిపడింది. ప్రజలకు ఆశలు కల్పించి మోసం చేయడం తగదని ఎమ్మెల్సీ కవిత సర్కార్ తీరును తప్పుపట్టారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సైతం ఈ అంశంపై రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు? పాత పద్ధతిలోనే ఇస్తున్నారా? ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా? ఇంకొకటి, ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రియంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2,500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా? ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్తోని మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాతన్నా ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం నిస్సిగ్గుగా ఒప్పుకుంటుంది, మేము ఆడబిడ్డలను మోసం చేసినామంట అని చెప్పి శాసన మండలి సాక్షిగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఒకటి పేరు అధ్యక్ష, మీరు పేర్లు మార్చుడు తప్పించి మీరు డిసెంబర్ 9 తారీఖు తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక తులం బంగారం కల్పిస్తాంటని చెప్తే చాలా మంది ఆశతో ఎదురు చూసారు. ముఖ్యంగా కొంతమంది అంటే ముఖ్యమంత్రి గారు అయితే ఒక క్వశ్చన్ చెప్పారు, పెళ్లిళ్ళు చేసుకోకండి, మేము వచ్చినాక పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం కూడా వస్తుందండి అని చెప్పారు. ఇంత అంటే పబ్లిక్ లో తులం బంగారం గురించి ఇన్ని అబద్ధాలు ఆడిన గవర్నమెంట్ ను ప్రశ్ననే సార్ ఇది. తులం బంగారం గురించి ఇన్ని అబద్ధాలు ఆడిరు, కానీ ఇప్పుడేమో శాసన మండలి వేదికగా పొన్నం ప్రభాకర్ గారు అసలు మా దగ్గర బడ్జెట్ లేదు, ఇంతకన్నా చేయలేకమని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ సర్కారు పాలన తీరుపై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ వేదిక సెటైర్లు వేశారు. సభ్యులు ఎన్ని సమస్యలు చెప్పినా అప్లై తప్ప నో రిప్లై అన్నట్టు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య నెలకొన్న సమాచార లోపాన్ని ఎండగట్టారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను లేవనెత్తారు. ఇదివరకు మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకిచ్చే కోడిగుడ్లు కూడా ఇస్తలేరని ఫైర్ అయ్యారు. ఇక మంత్రులు నోట్ చేసుకున్నామని చెప్తున్నా పేపర్లన్నీ డస్ట్బిన్ లో వేస్తారని విమర్శించారు. తన నియోజకవర్గంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో పర్మిషన్లు లేకున్నా కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నిప్పులు చెరిగారు. వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని దానం కోరారు. గ్రౌండ్ ఉంది అధ్యక్ష, ఆ ఈద్గా గ్రౌండ్ లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది, దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు.
సబ్స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీది చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి, భట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారి నోటీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ సర్కారు వైఫల్యం బట్టబయలైంది. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో మంత్రులు సైతం అడ్డంగా బుక్కవుతున్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లపై బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి సీతక్క ఇచ్చిన సమాధానం సర్కార్ను ఇరకాటంలో పెట్టింది. సండే రోజు వెబ్సైట్లు పనిచేయవని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక తాగునీటి సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ వాస్తవాలు అంగీకరించారు. భూగర్భ జలాలు పడిపోవడం వల్ల ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నామని సభ సాక్షిగా ఒప్పుకున్నారు. చెప్పినా కూడా వాళ్ళు అదే ముచ్చట చెప్పిన ఆల్రెడీ. నిన్న సండేనయ్యా, నిన్న సండే మేము ఎప్పుడో సార్ బీసీ వాళ్లకు 110 అప్లోడ్ అయినాయి సార్, అప్లోడ్ అయినాయి ఆల్రెడీ. నేను చెప్పిన సంఖ్య ప్రకారం ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖలో 310 మందికి చేయడం జరిగింది. గతం కంటే ఎక్కువ డబుల్గా. కొంత అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లా సభ కొంత అవుట్స్కట్స్లో కొంత ఇబ్బంది ఉన్నది. గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తున్నాం. ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ ఎనీ ఇష్యూ రిటర్న్లో ఇస్తే తప్పకుండా దాని మీద మేము ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం. వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా. తాగునీటి సమస్యలు, కరెంటు కోతలపై ఒకవైపు రేవంత్ సర్కార్ ఎటువంటి సమస్యలు లేవని బుకాయిస్తుంది. కానీ బడ్జెట్ సమావేశాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలతో సర్కారు వైఫల్యం బట్టబయలైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోయిందని, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించారు. ఇక మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అధ్యక్ష, సడన్ గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలాల్లో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్ గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. రైస్ మిల్స్ మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కరెంటు ప్రాబ్లం పొద్దుగులు వస్తుంది. తమరి ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతూ